దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు ప్రాయశ్చిత్తము అనే ఒక అంశమును మనము ధ్యానము చేసుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము లేవియ కాండము 5వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే, అతడు చేసిన పాపముల విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. అంటే ఒక మనుషుడు ఏదైనా ఒక పాపము చేసినప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనేది జరగాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఒక మనిషి పాపము చేసినప్పుడు అతడు చేసిన పాపము అంటే అతను చేసిన పాపముకు ఏం జరగాలట? ప్రాయశ్చిత్తం అనేది జరగాలట. పాప విషయమై అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా ఈ పాపం చేసిన వ్యక్తికి క్షమాపణ దొరుకుతుందట. అంటే ప్రాయశ్చిత్తం చేసిన వ్యక్తికి క్షమాపణ దొరకాలంటే మరి ఆ పాపం చేసిన వ్యక్తికి క్షమాపణ దొరకాలంటే ఒక ప్రాయశ్చిత్తం అనేది జరగాలట. ఇక్కడ చూసినట్లయితే 5వ అధ్యాయం 6వ వచనంలో, తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మంద నుండి ఆడు గొర్రె పిల్ల గాని ఆడు మేక పిల్ల గాని పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను. అతని పాపమును క్షమాపణ కలుగునట్లు. అంటే ఒక మనుషుడు పాపము చేసినప్పుడు ఈయన పాపము చేయడము ఈయన వంతే. ఈయన పాపము చేసినాక ఈయన పాపముకు క్షమాపణ దొరకాలంటే ఇతని నిమిత్తము ఇతనికి బదులుగా ఒక గొర్రెను ఒక మేకను బలి కావాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక అక్కడ చూసినట్లయితే యెహోవా సన్నిధికి ఆడ గొర్రె పిల్ల గాని ఆడ మేక పిల్ల గాని పాప పరిహార బలిగా అర్పింపవలెను. ఎప్పుడైతే ఆ బలిని అర్పించినట్లయితే అతని పాప క్షమాపణ కలుగును అంటున్నాడు. అంటే ఇతను ఎన్ని పాపాలను చేయొచ్చు, ఏ విధంగా జీవించవచ్చు, పాపము చేసిన తర్వాత మళ్ళా ఒకటి బలిచ్చినట్లయితే అతనికి ఆ బలి అయినందుకు, ఒక గొర్రె బలి అయినందుకు ఇతనికి పాప క్షమాపణ కలుగుతుందని వాక్యము సెలవిస్తున్నది. అదే విధంగా మరి 16వ అధ్యాయము 11వ వచనంలో కూడా చూసినట్లయితే 16వ అధ్యాయము 11వ వచనంలో, అప్పుడు అహరోను పాప పరిహార్థ బలియగు ఆ కోడిని తీసుకొని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలెను అంటున్నాడు. అంటే తప్పులు చేస్తున్న వారి కొరకు ఒక గొర్రెను గాని, ఒక కోడిని గాని, ఒక మేకను గాని బలివ్వాలి. ఎప్పుడైతే దాని నుంచి దాని ఒంటిలోకి రక్తం బయటికి వస్తుందో అప్పుడు ఈ పాపం చేసిన వ్యక్తికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అంటే ఆయన తప్పులు క్షమించబడతాయని వీళ్ళ యొక్క మరి ఆ కట్టడ. ఇక్కడ సంఖ్యాకాండము 28వ అధ్యాయం చూసినట్లయితే 28వ అధ్యాయం 22వ వచనంలో, మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహార్థ బలిగా ఒక మేకను అర్పింపవలెను. అంటే తప్పకుండా మీ పాపాల నుండి మీ మీద మరి సాక్ష్యము పలకకుండా మీరు తప్పు చేసిరని చెప్పేసి మీ పాపాలు మీకు మరి తప్పుగా చూపించకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలట? తప్పకుండా మరి అర్పించాలి అంటున్నాడు. ఏం అర్పించాలట? ఒక గొర్రె పిల్లను మీకు ప్రాయశ్చిత్తం కలుగుటకు పాప బలిగా ఒక మేక పిల్లను అర్పించాలంటున్నాడు. అంటే మీరు ఎప్పుడైతే అర్పిస్తారో అర్పించిన తర్వాత ఏం జరుగుతున్నది అంటే మీరు చేసిన పాపాలకు ఆ గొర్రె పిల్ల బలి అయితే మీకు ప్రాయశ్చిత్తం జరుగుతున్నది అంటున్నాడు ఇక్కడ. ఇంకా మనం నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 33వ వచనం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 33వ వచనం. 33వ వచనంలో ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలుకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహార్థ బలులు అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు చేసిన తప్పులకు పాప పరిహార్థ బలి అనేది జరగాలని చెప్పేసి మరి ఘోషిస్తున్నది. ఇక్కడ మరి 1 కొరింథీ రాసిన పత్రిక మరి ఈ పాప పరిహార్థ బలి, ఈ యొక్క గొర్రెను గాని, కోడిని గాని, మేకను గాని వాళ్ళు బలి అర్పించిన వ్యక్తులు బలి అర్పించిన తర్వాత వాళ్ళు ప్రాయశ్చిత్తం జరిగి క్షమించబడిన తర్వాత ఇంకా పాపము చేయకుండా ఉన్నారా? మరి వాళ్ళ యొక్క పాపాలకు శాశ్వతమైన పరిష్కారము ఆ ఒక్కసారి బలిస్తేనే శాశ్వత పరిష్కారమా?
మరి ఆ పాపాలు అది బలైన తర్వాత దాని రక్తం చిందించినంక ఇక వీళ్ళు మళ్ళా పాపము చెయ్యకుండా మరి ఉంటామని ఒక నిర్ణయంతో ఉండగలిగిండ్రా? మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే 15వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనములో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడెను. అంటే ఇక్కడ ఒక గొర్రెనో, కోడెనో, మేకనో బలిస్తే పాపాలకు ప్రాయశ్చిత్తము జరగదు కనుక ఆ లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం అంటే ఇక మనము గొర్రె రక్తము, మేక రక్తము, కోడె రక్తము కాదు గాని క్రీస్తే మన పాపాల కొరకు ఆయన ఏం చేసిండట? ఆ మృతి పొంది అంటే మరణించిండు, చనిపోయిండు, రక్తము కార్చిండు. ఆ మేక గాని, కోడె గాని ప్రాయశ్చిత బలిగా ఎప్పుడైతే రక్తము కారిస్తే పాపాలు అప్పటి వరకు క్షమించబడి అనుకున్నారో, ఇప్పుడు నిజముగా క్షమించబడడం అనేది క్రీస్తు బలి అయితేనే మనకు క్షమాపణ అనేది కలిగింది. మనం ఎంత పాపులమైనా ఇప్పుడు పరిశుద్ధులము క్రీస్తు రక్తం బట్టి కాగలిగాము. ఇక ఆ కాలం లెక్క మళ్ళా బలివ్వడానికి అవకాశం లేదు. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం గమనించినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, గలతీ 1వ అధ్యాయము 4వ వచనములో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగా క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్ట కాలమును విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. అంటే ఆ కాలములో చేసిన పాపాలకు ఒక గొర్రెను గాని, మేకను గాని బలిస్తే వాళ్ళు క్షమాపణ పొందిండ్రు. అందులోకెళ్ళి బయటికి వచ్చిర్రట. కానీ ఇప్పుడు ఏమైపోయిందట? ఈ ప్రస్తుత దుష్ట కాలం నుండి మనల్ని విమోచింపవలనని మన పాపముల నిమిత్తము ఒక గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారే బలి అయ్యిండు. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక మనము యేసు రక్తము ద్వారా పరిశుద్ధులమైనాము. పాప క్షమాపణ దొరికింది. ఆ కాలములో అంటే గొర్రెను గాని, కోడెను గాని, మేకను గాని బలిస్తే వాళ్ళకు క్షమాపణ దొరికింది గాని, ఇప్పుడు మనకు యేసుక్రీస్తు రక్తం వలన పాపము నుంచి మనము క్షమించబడ్డము, మనకు విడుదల దొరికింది. ఇక మీదట పాపము చెయ్యకుండా, ఇక మీదట పాపము జోలికి పోకుండా మనము క్షమించబడ్డ వ్యక్తులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, 3వ అధ్యాయము 18వ వచనంలో ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడెను. కనుక ఆ పూర్వకాలంలో వాళ్ళు ప్రాయచిత్తానికి కోడెను గాని, మేకను గాని బలిచ్చేది, మళ్ళా పాపము చేసేది, మళ్ళా బలిచ్చేటోళ్ళు, మళ్ళా పాపము చేసేది, క్షమించబట్టోళ్ళు మళ్ళా బలిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమైపోయిందట? అనింతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. అంటే మనమందరము పాపము చేసిన వ్యక్తులము, పాపంలో జన్మించాము, పాపంతోనే జీవిస్తున్న మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, అతనిలో ఏలెత్తు చూపుదామన్న ఒక్క తప్పు కూడా, ఒక పాపము కూడా యేసు ప్రభులో లేదు. కనుక నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు అంటే ఒక గొర్రెను గాని, ఒక మేకను గాని ఏ విధంగా యాజకుడు బలిచ్చిండో ఆ ప్రకారంగా ఆ గొర్రె మేక బలి అయినట్లు యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరములో విషయములో చంపబడ్డడు. క్రూరమైన హింస. యేసుక్రీస్తు ప్రభువారుకు ముళ్ళ కిరీటము, కాళ్ళు చేతుల్లో మేకులు, డొక్కలో బల్లె పోటు, ఇదంతా ఎందుకు భరించిండు అంటే, ఇక బలి అనేది మూగ జీవాలను వాళ్ళు ఇస్తున్నారు కానీ వాళ్ళ హృదయంలో పాపం పోవట్లేదు. ఆ మూగ జీవాల రక్తముతోటి వాళ్ళ హృదయం అనేది కడగబడట్లేదు, వాళ్ళు పరిశుద్ధులుగా కాగలగట్లేదు. కనుక స్వయాన దేవుడే పాపాల నిమిత్తము రక్తము చిందించడానికి ఈ భూమి మీదకి వచ్చినట్టు మనము దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం.
పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడ్డాడు. కనుక మనం అందరం పాపములో ఉన్నాం గనుక, మన పాపాల నుంచి విడుదల ఇవ్వడానికి, మనల్ని క్షమించడానికి ఒక్కసారే. కనుక మనం లేవీకాండం చూసినట్లయితే పాపము చేస్తున్నారు. గొర్రెను గాని, కోడెను గాని, మేకను గాని బలిస్తున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక బలిచ్చేది లేదు. యేసు ప్రభువారే బలి అయిపోయిండు. అందుకే ఒక మాట ఉంటది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, చదు రక్తమే పరమాత్మైన పుణ్యదాన బలియాగం. దేవుడే స్వయాన రక్తమును ప్రోక్షించిండు. అందరూ పాపములో ఉన్నారు గనక వాళ్ళ పాపాలకు మరి దేవుని రక్తమే చిందిస్తేనే తప్ప ఆ పాపాలకు పాపక్షమాపణ లేదు గనక యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తము మరి ఈ భూమిని జన్మించి మన పాపాల కొరకు తన రక్తము కార్చి తన రక్తంలో మన పాపాలను కడిగి మనల్ని పరిశుద్ధులు చేసినట్టుగా ఇప్పుడు మనం క్షమించబడ్డాం, పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాం. ఇక మళ్ళా మనం బలిచ్చేది ఒకసారి మృతి పొందిండు కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు గనుక మనము ప్రాయశ్చిత్తమైన మనసుతోటి మనము కూడా మరి పాపాలు చేయకుండా దేవుని దృష్టికి యథార్థంగా నమ్మకంగా జీవించడానికి సిద్ధపడదాం. కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్ యూ.